నిన్నటి నుంచి ఒక ఫోక్ సాంగ్ వైరల్ అవుతూ ఉంది. ఈ సాంగే సాంగ్ చాలా ఫేమస్. ఈ సాంగ్లో ఉన్న వాళ్ళిద్దరు కూడా చాలా ఫేమస్. ఎస్పెషల్లీ మాధురి రాథోడ్ అనే పర్సన్ చాలా ఫేమస్. ఈవిడతో పాటు ఉన్నది ఈశ్వర్ సాయి. యాక్చువల్గా ఈవిడతో పాటు ఉన్నది ఈశ్వర్ సాయి అని ఎందుకు అనాలి అంటే, సో పొద్దున నుంచి నేను చూస్తున్న న్యూస్ ఆర్టికల్స్ కానీ, లేకుంటే మెసేజెస్ కానీ, రీల్స్ కానీ అన్నీ మొత్తం ఈవిడనే తప్పు పడుతున్నాయి. ఈవిడనే వేలెత్తి చూపిస్తున్నాయి. అండ్ ఈవిడ పేరు మీదే మొత్తం ఆ ఆర్టికల్స్ అన్నీ కనిపిస్తున్నాయి. మాధురి రాథోడ్ అడ్డంగా దొరికిపోయింది. బరి తెగించిన మాధురి రాథోడ్, ఇలా మాధురి రాథోడ్ అని చెప్పి తన పేరునే హైలైట్ చేస్తున్నారు తప్పితే, కనీసం ఈశ్వర్ సాయి అనే పర్సన్ పేరుని కూడా చాలా తక్కువగా చెప్తున్నారు. ఎక్కడో లోపలికి వెళ్తే తప్పితే ఈశ్వర్ సాయి అనే పేరు ఎక్కడ కనిపించట్లేదు. మొత్తం మాధురి రాథోడ్ పేరే హైలైట్ అవుతా ఉంది. అండ్ వీళ్ళిద్దరూ ఒక ప్రైవేట్ స్పేస్లో ఉన్నప్పుడు వీళ్ళ వైఫ్ వెళ్ళి దాన్ని ఒక వీడియో తీసి అక్కడ నానా హంగామా చేశారు. ఓకేనా? సో దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మనది కొత్త మైక్, సో వాయిస్ వస్తుందా లేదా క్లారిటీగా, సో అది కూడా గమనించి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మీ ఒపీనియన్ మీరు కూడా కామెంట్ చేయండి. అది కూడా అయితే ప్రైవేట్ స్పేస్లో ఉన్నారో వాళ్ళిద్దరు చేసింది తప్ప కాదా అంటే, ఎథికల్గా మోరల్గా మేబీ తప్ప అయి ఉండొచ్చేమో. సో అది ఎవరి పర్సెప్షన్స్ వాళ్ళవి. సో దాని ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూస్ వాళ్ళకు ఉంటాయి. బట్ లీగల్గా ఇట్స్ నాట్ ఎ క్రైమ్ అండ్ ఇట్స్ నాట్ ఎ ఇల్లీగల్ థింగ్. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఒకప్పుడు ఉండే ఐపీసీ సెక్షన్ 497ని స్ట్రైక్ డౌన్ చేసి కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ సెక్షన్లో ఏదైతే ఇలా ఇల్లీగల్ అఫైర్స్ అని చెప్పి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇప్పుడు వీటి గురించి, ఇవి క్రైమ్ కాదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాయి. అండ్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అండ్ బిఎన్ఎస్ యాక్ట్లో ఉంది ఇది. అండ్ దీనికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది లాస్ట్ టైము. అట్ ద సేమ్ టైం రీసెంట్గా ఒక 6 months బ్యాక్ 4 months బ్యాక్ తెలంగాణ హైకోర్టు కూడా ఒక కేసులో ఇలాంటి తీర్పే ఇచ్చింది. సో ఇలాంటివి మేము నేరంగా పరిగణించబడవు అంటే, మ్యూచువల్ కన్సర్న్ తోటి మేజర్స్ అయిన వాళ్ళు ఇద్దరు, సో వాళ్ళలో ఒక అబ్బాయికి పెళ్ళి ఉండొచ్చు, లేదా అమ్మాయికి పెళ్ళి ఉండొచ్చు, అబ్బాయికి పెళ్ళి అమ్మాయికి పెళ్ళి కాకుండా ఉండొచ్చు, ఎలా అయినా అయి ఉండొచ్చు. ప్రైవేట్ స్పేస్లో ఉంటే వాళ్ళు ఏమైనా చేసుకున్నా కూడా అది తప్పుగా పరిగణించబడదని సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. సో దీని ప్రకారం వాళ్ళిద్దరు చేసింది తప్పు కాదు. ఏది లీగల్గా, మోరల్గా, ఎథికల్గా అనేది తప్పు అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూస్తే వాళ్ళ భర్త ఆవిడని మోసం చేశారు. బట్ ఇక్కడ ఏంటంటే, ఆవిడ ఆవేశంగా వెళ్ళారు, వీడియో తీశారు. వీడియో చూసి ఆ అమ్మాయిని దారుణంగా హ్యూమిలేట్ చేశారు. ఆ అమ్మాయిని తిట్టారు, ఆ అమ్మాయిని కొట్టారు, లంబూతులతో మాట్లాడుతున్నారు. అమ్మాయిని చాలా వల్గర్గా మాట్లాడారు. ఆ అమ్మాయి పొజిషన్ అర్థం చేసుకోండి మీరు. అండ్ ఆ అమ్మాయి ఏమి అతన్ని హనీ ట్రాప్ చేయలేదు. ఆ అమ్మాయి ఏమి అతన్ని ఎక్స్‌ప్లాయిట్ చేయలేదు. ఆ అమ్మాయి ఏమి అతన్ని ఏదో మోసం చేసి అయితే ఇంకేదైనా చేసి ఆ అమ్మాయి అతన్ని రప్పించుకోలేదు. మ్యూచువల్ కన్సర్న్‌తో జరుగుతుంది. మరి మ్యూచువల్ కన్సర్న్‌తో జరుగుతున్నప్పుడు ఎవరిని మీరు బ్లేమ్ చేయాలి? మీ భర్తను కదా మీరు బ్లేమ్ చేయాల్సింది. మీ భర్తను కదా మీరు అనాల్సింది. ఎందుకంటే తాళి కట్టింది మీ భర్త, మోసం చేసింది మీ భర్త, మీతో సంసారం చేసింది మీ భర్త, మీతో బాబుని కన్నది మీ భర్త. ఆవిడేం పాపం చేసింది? ఆవిడేం తప్పు చేసింది? అంత దారుణంగా ఆవిడని కొడుతున్నారు. కనీసం మీ భర్తను మీరు ఏమనట్లేదు. అయ్యో సాయి, ఏంటి సాయి ఇలా అయిపోయి అని అడుగుతారేంటి? ఆవిడ క్యారెక్టర్‌ని మీరంతా డీగ్రేడ్ చేశారు తెలుసా? ఆవిడనంత దారుణంగా హ్యూమిలేట్ చేశారు తెలుసా? మీరు ఆవిడతో ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అది పనిషబుల్ అఫెన్స్. మీకు తెలుసో తెలియదో. అంటే బహిరంగ ప్రదేశాల్లో ఒక వ్యక్తిని అలా కించపరుస్తూ మాట్లాడడం, అలా కొట్టడం అనేది చాలా పెద్ద తప్పు. ఆవిడ మీ మీద కేసు కూడా పెట్టొచ్చు. మీరు మీ భర్తని అక్కడ కనిపించినప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోయి ఉండాల్సింది. బెడ్‌రూమ్‌కి తీసుకెళ్ళి సావగొట్టి ఉండాల్సింది కావాలంటే 4 గోడల మధ్య. మీరు మాట్లాడుకోవాలండాల్సింది, లేకుంటే కూర్చొని. అలా ఎళ్ళొద్దు, అలా చెయ్యొద్దు, అది తప్పు, అది ఇది అని చెప్పి మీరు బతిమిలాడుకోవాలి. అది మీరు చూడాలి. ఎందుకంటే మన బంగారం మంచిదైతే మన ఇంట్లోనే ఉంటది. మన బంగారం మంచిది కాకపోతేనే మార్వాడి కొట్టులో ఉంటది. సో ఇప్పుడు మీ బంగారాన్ని మీ ఇంట్లో మీరు పెట్టుకోవాలా. మార్వాడి కొట్టుకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికెళ్ళి మీరు మార్వాడిని అరిస్తే ఏం ప్రాబ్లమ్? నడుచుకుంటూ వెళ్తాం చూసారు మీ బంగారాన్ని, అప్పుడు మీరు పట్టుకొని ఉండాల్సింది. బీరువాలో భద్రంగా పెట్టి తాళం వేయాల్సింది. సో అది మీ తప్పు. అండ్ ఆవిడని మీరు ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? ఆవిడని మీరు ఎందుకు అంత దారుణంగా హ్యూమిలేట్ చేశారంటే, మీ భర్త కంటే ఆవిడకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. సో అలాంటి వ్యక్తిని మీరు అలా కించపరిచేలాగా మాట్లాడితే, మీరు ఆవిడని డీగ్రేడ్ చేసేలాగా మాట్లాడితే ఏదైనా చెల్లుద్ది. అండ్ బయట కూడా సొసైటీ ఎలా ఉంటదంటే, ఆవిడకి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి, సో ఖచ్చితంగా ఇలాంటి సిట్యుయేషన్ ఒకటి జరిగిన తర్వాత మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆలోచించినప్పుడు ప్రతి ఒక్కరు ఆవిడ అతన్ని మోసం చేసిందని అనుకుంటారు తప్పితే, ఇద్దరు మ్యూచువల్ కన్సర్న్ తోటి అలా జరుగుతుంది అని చెప్పి ఎవరు అనుకోరు. మొత్తం ఆ అమ్మాయినే విలన్‌గా చూపిస్తారు. ఆ అమ్మాయినే
తప్పుగా చూపిస్తారు. సమాజం మొత్తం అలాగే చూపిస్తుంది. ఎందుకంటే థంబ్‌నెయిల్స్ మొత్తం ఆ అమ్మాయి పేరు మీదే ఉన్నాయి. ఆ అమ్మాయి పేరు మీద పెడితేనే క్లిక్ బైట్‌లు వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి అలాగే వస్తున్నాయి. ఇంక్లూడింగ్ ఇప్పుడు నేను పెట్టినా కూడా అలాగే ఉంటది. సో, ఇప్పుడు ఆవిడ కూడా ఆలోచించుకోవాలి 'మాధురి రాథోడ్' గారు. ఎందుకంటే 8,00,000 మోర్ దాన్ ఫాలోవర్స్ ఉన్నారు తనకి. సో, నేను చూసినప్పుడు 8,20,000 ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు కొంచెం ఎక్కువే పెరుగుంటారు. ఇష్యూ జరిగింది కాబట్టి అసలు ఎవరా అని తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో, కాబట్టి ఇప్పుడు అతనికి మేబీ 1,40,000 సంథింగ్ ఫాలోవర్స్ ఉన్నారు. సో, ఇప్పుడు ఈవిడ చాలా కంపేర్ చేస్తే ఈవిడకి చాలా రేంజ్ ఎక్కువుంది. అండ్ అతనికంటే ఈవిడ సెలబ్రిటీ. పాపులారిటీ కూడా ఎక్కువుంది. అండ్ ఈవిడ చాలా సాంగ్స్ కూడా చేస్తారు. అండ్ చాలా ఎనర్జిటిక్‌గా చేస్తారు. సో, ఇలాంటి పర్సన్ ఇలాంటివి చిన్న చిన్న విషయాల్లో ఇలా బయటకు ఇచ్చేస్తే, ఇలా ఎక్స్‌పోజ్ అయిపోతే, ఇప్పుడు అతన్నేమనరు. రేపొద్దున అతని విషయంలో ఇదంతా మర్చిపోతారు. రేపొద్దున ఈశ్వర్ సాయిని చూసినా గూడా ఎవరైనా మాట్లాడినా గూడా ఎదురుపడి పెద్దగా మాట్లాడరు దీని గురించి. ఇంకా దాన్నొక ప్రౌడ్ మూవ్‌మెంట్ కింద వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈశ్వర్ సాయి ఏంట్రా అది, ఇది అని చెప్పి మాట్లాడుకుంటారు. బట్ మీరు ఎదురు పడినప్పుడు, మీరెవరికైనా ఫేస్ చూపించినప్పుడు మిమ్మల్ని చాలా దారుణంగా ట్రోల్ చేస్తారు. సో, ఇలాంటి ఒక ఇష్యూసు, ఇలాంటి ఒక ఎఫ్ఐఆర్స్ రన్ అవుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో, డెఫినెట్‌లీ. ఎందుకంటే సమాజం మొత్తం మిమ్మల్నే తప్పంటది. వాళ్ళని అస్సలు పట్టించుకోను కూడా పట్టించుకోదు. ఎవరైతే ఆ వీడియో తీస్తున్నారో ఆ పర్సన్ ఇంకా చాలా దారుణంగా హ్యూమిలియేషన్ చేశారు. అండ్ ఆవిడ చాలా దారుణంగా అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేశారావిడ. ఆ ధైర్యం గాని, ఆ అవకాశం గాని మీరే ఇచ్చారు వాళ్ళకక్కడ. అండ్ అదంతా తప్పు అని చెప్పి చాలా తక్కువ మంది మాత్రమే మాట్లాడతారు. మీరు ఆ ఇష్యూలో మీది చాలా తక్కువ తప్పుందని. ఎందుకంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు మోగుతాయి అనే ఏదైతే ఒక రూల్ ఉంటదో ఫండమెంటల్ థింగ్. సో, దాన్ని చాలా తక్కువ మంది అర్థం చేసుకొని, ఇద్దరిది కూడా తప్పుందిలే, ఆవిడదేం తప్పుంది, ఆవిడదొక్కడిదే తప్పు లేదు. అండ్ పాపం ఆవిడని అంత దారుణంగా హ్యూమిలియేట్ చేయాల్సిన అవసరం లేదు అని మీ వైపు జాలిగా చూసేవాళ్ళు చాలా తక్కువ మందుంటారు. చాలా తక్కువ మందుంటారు. సో, మిగిలిన వాళ్ళందరూ మిమ్మల్ని వేలెత్తి చూపిస్తూనే ఉంటారు. సమాజం మొత్తం అలానే ఉంటది కూడా. సో, దయచేసి ఇలాంటి థింగ్స్ గురించి బయటకొస్తున్నప్పుడు లేదా బయటకొచ్చినప్పుడు గూడా కొంచెం ప్రాపర్‌గా హ్యాండిల్ చేయాలేమో అనిపించింది. ఎస్పెషల్లీ మీడియా వాళ్ళు గూడా థంబ్‌నెయిల్స్ పెడుతున్నప్పుడు మరీ ఆ అమ్మాయిని కించపరిచేలాగా థంబ్‌నెయిల్స్ పెట్టటము, ఆ అమ్మాయి మీద ఏంటో హేట్రేట్‌ని అన్నెసెసరీగా పెంచేయటము అంత కరెక్ట్ కాదేమో అని నా ఒపీనియన్. ఎందుకంటే అది క్రైమ్ కాదు. వాళ్ళ వైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది చీటింగ్ అవ్వచ్చేమో గానీ, బట్ లీగల్‌గా అది క్రైమ్ కాదు గదా! సో, క్రైమ్ కాని దాన్ని మీరు అంత హైలైట్ చేసి అంత దారుణంగా ఎలా మాట్లాడతారు? సో, ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళ భర్త ఎవరైతే ఉంటారో, సో, ఆవిడ వాళ్ళ భర్తతోటి సర్ది చెప్పుకోవాలి. అతనికి అలాంటి ఆలోచనలు కలగకుండా ఆవిడ మాట్లాడాలి. కౌన్సెలింగ్ ఇవ్వాలావిడ. అంతే తప్పితే ఆ అమ్మాయిని కొడితేనో, ఆ అమ్మాయిని తిడితేనో ఏమైతది? అప్పుడు వాళ్ళ భర్త మంచోడు. ఆవిడ క్లియర్‌గా చెప్తుంది. మా భర్త చాలా మంచోడు. అలాంటి వాడు కాదు. నన్ను చాలా చూసుకుంటాడు. ఆ అమ్మాయే లొంగ తీసుకుంది అని మాట్లాడుతున్నారు. అలా కనిపిస్తుందా అక్కడ మీకు? అలా కనిపించట్లే గదా! డెఫినెట్‌గా అలా కనిపించదు గదా! సో, అలా కనిపించినప్పుడు ఆవిడ ఎక్స్‌ప్లాయిట్ చేసింది లేదా ఆవిడ నన్ను హనీ ట్రాప్ చేసిందని చెప్పి అతనెళ్లి ఆవిడ మీద కేస్ పెట్టమని చెప్పండి. అలా కూడా పెట్టరు మళ్ళీ. కేవలం ఆ అమ్మాయికి ఫాలోవర్స్ ఉన్నారు. ఆ అమ్మాయిని హ్యూమిలియేట్ చేయాలి ఎక్కువగా. ఆ అమ్మాయిని వైరల్ చేస్తే ఆ అమ్మాయికి ఆహ్, ఏదైతే ఇప్పుడు ఇదంతా జరిగింది గదా! సో, డెఫినెట్‌లీ ఆ అమ్మాయికి చాలా పెద్ద దెబ్బ. ఆ అమ్మాయి కెరియర్‌కి. సో, అలా ఆ అమ్మాయి కెరియర్ మీద దెబ్బ కొడదాం అన్న ఒక థాట్‌లో ఉంది. ఎందుకంటే ఆవిడ నా హస్బెండ్ తోటి అలా ఉంది కాబట్టి సో, ఆవిడకి శిక్షించాలి. సో, కోర్టులు, పోలీస్ స్టేషన్‌లో ఇలాంటి వాటిలో మేబీ తీసుకోరు కేసులు కాబట్టి మనమే శిక్షేద్దాం. సోషల్ మీడియాలో వైరల్ చేద్దాం అని చెప్పి ఇలా చేసినట్టయింది. అండ్ ఎట్ దట్ టైమ్, ఎట్ దట్ మూమెంట్ అందరూ ఆవిడకి సపోర్ట్ చేస్తారు వాళ్ళ వైఫ్‌కి. అసలు ఈ అమ్మాయి గురించి కూడా ఎవరు ఆలోచించరు. బట్ అలా కొట్టడము అంత దారుణంగా అతన్ని కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతన్ని బతిమిలాడుకోవటము ఏదైతే ఉందో అది చాలా తప్పనిపించింది. ఆ అమ్మాయి విషయంలో నిజంగా ఆ అమ్మాయిని చూసినప్పుడు ఫస్ట్ టైమ్ నిజంగా జాలేసింది. అరే! అవసరమా నీకు? 8,00,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఎందుకిదంతా? అని చెప్పి నాకనిపించింది. సో, మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. అండ్ జై హింద్.